నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మార్కండేయులు అండి. మార్కండేయులు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం. ఏ ఊరండి మీది? మాది రాజుగారిపాలెం అండి. రాజుగారిపాలెం ఏ మండలం వస్తుంది సార్? ఇదే మండలం, పర్చూరు నియోజకవర్గం. పర్చూరు నియోజకవర్గం. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. ఏలూరు గారు టీడీపీ నుంచి, అలానే దగ్గుబాటి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యేకి ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే సాంబశివరావు గారు అనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు పనులు చేశారు కాబట్టి, మళ్ళీ ఆయన చేస్తాడు కాబట్టి నమ్మకం ఉంది. అది మా నమ్మకం. అంటే 5 సంవత్సరాల్లో ఏమేమి పనులు చేశారు సార్ మీ నియోజకవర్గంలో? మా ఊళ్ళో వచ్చేసి రోడ్లు వేశారు, లోన్లు ఇచ్చారు, వ్యవసాయ బోర్లు వేశారు, అన్నిటి మాకే కరెంటుగా ఇచ్చేశారు. మాకేం ఆపిందే లేదు. నెంబర్ 1 చేశారు. అది మాకు నెంబర్ 1. దగ్గుబాటి గారు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎప్పుడో వెళ్ళాడు సార్, ఇప్పుడు వచ్చాడు మళ్ళీ. ఏం తెలిసింది మనకు ఆయన సంగతి? అది అంతే. మాకు ఆయన ఎప్పుడో 5 సంవత్సరాల నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాడు. 5 ఏళ్ళు ఎవరు కనపడలేదు కదా, ఇప్పుడు వచ్చాడు ఆయన. అది రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా అభిప్రాయం అయితే చంద్రబాబేనండి. ఎందుకు బాగుంది అనిపించింది సార్ మాకు. ఆయన కష్టపడి జాగ్రత్త చేసుకొస్తున్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు వెళ్ళిద్దని ఆలోచిస్తున్నాం. లేదా ఇంక వెనక్కి వెళ్ళిపోద్ది మళ్ళీ. అది థ్యాంక్ యూ సార్.